తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం వలన, 12వ స్థానములో రాహువు యొక్క ప్రభావం వలన జీవితం పరీక్ష కాలమా అన్నట్లుగా ఉంటుంది. మీ శాంతము, మీ వినయము, మీ విధేయతతో ప్రతి సమస్యను కూడా సాధించుకోగలుగుతారు, విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కొంత శూన్యంగా కనిపించినప్పటికీ కూడా నిరాశ నిస్పృహలు లేకుండా కొంత ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. కొంత ఆడవారి రీత్యా మనోవాంఛలు సిద్ధిస్తాయి. శారీరక బలం తగ్గి బాధపడతారు. చేయలేనటువంటి వాటికి అపనిందలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఇతర కార్యములకు మీరు రుణము చేసినా, సహాయపడినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనములు చేస్తారు. గృహములో చిన్నపాటి బాధలు, భార్యకు, సంతానమునకు, తండ్రి వర్గీయులకు శారీరక బాధలు, కోర్టు సమస్యలు ఉంటాయి. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు ఉంటాయి. రుణములు, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనుకూలమైనటువంటి శత్రువులు ఎక్కువ అవుతారు. రక్త సంబంధీకుల యొక్క ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. భార్యకు ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్త పడాలి. 4వ ఇంట గురుడు ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ప్రతి విషయంలో లోపల భయాందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సాఫీగా కాలం గడుస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండాను రాహు వలన కొన్ని కష్టములు ఏర్పడతాయి. ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకు కొద్దో గొప్ప బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ప్రజలలో సత్సంబంధాలు మెరుగుపడతాయి. పార్టీలో కానీ లేదా ప్రభుత్వంలో కానీ పదవులు సంప్రాప్తించబడేదానికి అవకాశం ఉంది. మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కాలము. మీకు రావాల్సినటువంటి పదవులను కొంత అడ్డుకుంటారు. కాబట్టి మీ తోటి వారితో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళాకారులకు అంత అనుకూలంగా ఉండదు. తగినటువంటి ప్రోత్సాహం కనిపించడం లేదు. నూతన అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు నూతన అవకాశాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు కలగడం అనేటటువంటి విధానములు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులలో కొంతమందికి అనుకూలించడం, మరికొంతమందికి నష్టములు కలగడం కనిపిస్తుంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు మాత్రం అనుకూలంగా ఉంది. జాయింట్ వ్యాపారములకు భాగస్వాములతో విభేదించి విడిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. శని రాహువుల వలన జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మంచి మార్కులు రావాల్సినటువంటి మీరు మార్కుల శాతం తక్కువగా రావడం, అలాగే ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం, కొన్ని ఉన్నతమైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇబ్బందులు పడేటటువంటి అవకాశములు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. పంట దిగుబడి సమానంగా ఉంటుంది. పెద్దగా లాభములు రాకపోయినప్పటికీ కూడా నష్టములు రావు అని తెలియచేస్తూ ఉన్నాము. మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఏలినాటి శని యొక్క ప్రభావం, 12వ స్థానంలో రాహువు యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల అన్ని రకముల ఇబ్బందులు ఏర్పడతాయి. మీ మాటకు విలువ ఉండదు. మిమ్మల్ని గౌరవించేటటువంటి వారే అవమానించేటటువంటి అవకాశములు కనిపిస్తున్నాయి. నమ్మక ద్రోహం చేస్తారు. కుటుంబములో అశాంతి, ఆరోగ్య భంగములు, ఆపరేషన్స్ కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు కనిపిస్తూ ఉన్నాయి. తల్లి తండ్రి యొక్క
వంశపరమైనటువంటి సూతకములు సంప్రాప్తించబడే అవకాశములు కనిపిస్తున్నాయి. కాబట్టి మంగళవార నియమాలను పాటించడం, రాహుకేతువులకి, శని భగవానుడికి తైలాభిషేకములు చేయించుకోవడం, శ్రీచక్ర నవావరణ పూజ, దుర్గాదేవి పూజ, శనేశ్వరుడికి తైలాభిషేకం, పాశుపత రుద్రహోమములు చేయించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది.